వెయ్యి స్తంభాల దేవాలయం పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం 14,44,00,000 నిధులు మంజూరు చేసిందని తెలిపారు ఎంపీ కడియం కావ్య. 2 ఏళ్లుగా సీఎం, ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. వెయ్యి స్తంభాల గుడిలో పాటు ములుగు, పరకాల, ఖిలా వరంగల్, స్టేషన్ గన్పూర్లోని పురాతన ఆలయాల అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. విడుదలైన ఫండ్స్ తో దేవాలయంలో కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా అభివృద్ధి చేస్తామన్నారు కడియం కావ్య. కేంద్ర ప్రభుత్వం దగ్గర కొట్లాడి తాము నిధులు తీసుకొస్తే ప్రచారం బీజేపీ నేతలు చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. పార్టీలో చేసినవి చాలా తక్కువ చెప్పుకుంటుంటాం. వీటిని కూడా ఇక బీజేపీ వాళ్ళు కానివ్వండి, టీఆర్ఎస్ వాళ్ళు కానీ మేము కలగన్నాం, కానీ వాళ్ళు తెచ్చిందని మళ్ళీ చెప్తా అంటారు. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు, రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ ఇవాళ తప్పనిసరి పరిస్థితిలో మాట్లాడవలసి వస్తుంది. మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మా నిధులు మేము తెచ్చినాము అంటారు. మేము రూపాయి కడితే తెలంగాణ నుంచి పావులు ఇస్తలేరు వాళ్ళు. ఆ లెక్కలు కూడా తెలియదు వాళ్ళకు. ఆఖరికి పనిహార పథకంలో కూడా మనం ఇదేసేందుకు ఇలా అన్ని తొలగించుకుంటూ వచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వం నిధులు కట్ చేసుకుంటూ వస్తున్నారు. నిన్నగాక మొన్న వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటా ఇది వస్తున్నదని తెలిసి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కాబట్టి తెలుస్తుంటాయి కదా, ఎంపీ గారు ఏం చేసిండ్రు, ఎమ్మెల్యే గారు ఏం చేసిండ్రు, వీళ్ళదేమున్నది మా బడ్జెట్ కదా అంటారు. నవ్వొస్తున్నాయి. ఎన్నడన్నా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరన్నా ఎప్పుడన్నా అభివృద్ధి గురించి కనీసం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలే. కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే, వెంకయ్యనాయుడు గారు వస్తే కూడా నేను ఇక్కడ ఇచ్చినాం. ఆఖరికి బీజేపీ ఆఫీస్ కాడికి పోయి కూడా కిషన్ రెడ్డి గారు వస్తే రిప్రజెంటేషన్ మేము ఇచ్చొచ్చినాం. మేము పార్టీ అని చూడకుండా పోయి ఇచ్చొచ్చినాం. ఇవాళ వాటి ప్రతిఫలమే ఈ 14.5 కోట్ల రూపాయలు ఇక్కడికి రావటం. ఇది మా యొక్క ఎంపీ గారి నాయకత్వంలో మేము పోయి తీసుకొచ్చిన గొప్ప విజయం ఇది జిల్లాకు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఇచ్చిన నిధులను ఖర్చు పెట్టడానికి అతి కష్టంగా వాపసు పోయినాయి. స్మార్ట్ సిటీయే కానివ్వండి, ఇంకా వివిధ ఫండ్స్ మనం చూసినాం. ఇక్కడ గతంలో 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఖర్చు పెడితే 5 రూపాయలు వాపసు పోయినాయి. ఇవాళ 10 ఇస్తే 20 కావాలని కొట్లాడి తెచ్చి ఖర్చు పెట్టే టీం మాది. ఒక టీం వర్క్గా మేము అందరం కలిసి, ఎమ్మెల్యేలం, ఎంపీ గారు, మంత్రులం అందరం కలిసి కట్టుగా ఒక టీం వర్క్ చేస్తున్నాం. కాబట్టి వరదలు వచ్చినట్టు వస్తున్నాయి నిధులు. ఇవ్వాలా మరి గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంసారం చేసుకుంటూ నడిచినాయే కదా బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా. అప్పుడు ఎందుకు తేలేకపోయినరు? ప్రజలు ఆలోచించాలి దీని మీద. మేము ఇవాళ నిజంగా గుళ్ళ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి కారణం కూడా ఇంత ఒత్తి చెప్పటానికి. డైరెక్టర్ జనరల్ కి రాష్ట్రం 10 crores కావాలి మాకు అని చెప్పి, తర్వాత వాళ్ళు స్టేట్ వాళ్ళకి మెయిల్ చేశారు. మేడం, ఎంపీ గారు, వరంగల్ ఎంపీ గారు 10 crores అడుగుతున్నారు, ఏమేమి కాంపనెంట్స్ పెట్టవచ్చు దీనికి అంటే, ఇక్కడున్న స్టేట్ ఏఎస్ఐ వాళ్ళు ఒక 3 కాంపనెంట్స్ కోసం అని ఆ 10 crores పెట్టారు. ఒకటి ఏంటంటే మన నంది మండపం రెస్టోరేషన్, తర్వాత మిస్డ్ పోర్షన్ సౌత్ సైడ్ ఆఫ్ కళ్యాణ మండపంలో దానికి ఒక 4.45 crores, నంది మండపంకి 1.2 crores. అట్లనే ఇక్కడ మనం అనుకుంటున్నాం టెంపుల్ని గార్డెన్ బ్యూటిఫికేషన్ చేసుకోవాలి, ల్యాండ్స్కేపింగ్ చేయాలి, వచ్చిన తర్వాత మన భక్తులకి వాటర్ కానీ ఇతర సౌకర్యాలు, టాయిలెట్స్, వీటన్నిటికి సంబంధించి మళ్ళీ 4.45 crores తోటి వాళ్ళు డిపిఆర్ పంపించినారు. సో ఈ విధంగా మనము ఇది డిసెంబర్లో అయింది. నేను అడిగిన ప్రశ్న ఈ సంవత్సరము ఫిబ్రవరిలో, అంటే దాదాపు 5 సార్లు. ప్రతిసారి మనం అడుగుతానే ఉన్నాం కాబట్టి అక్కడ చలనం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇచ్చినామంటున్నారు. మరి మీరు 10 ఏళ్ల నుంచి ఉన్నారు కదా, అప్పుడెందుకు ఇవ్వలేదు? ఇప్పుడే గంపగుత్తగా ఒక 1000 పిల్లర్స్కి ఎందుకు ఇంత ఇచ్చారు? ఇంకా ఒక మాట చెప్పాలంటే, స్టేట్ ఆర్కియాలజీ వాళ్ళు 4 కోట్లు మాత్రమే అడిగినారు 1000 పిల్లర్స్కి. కానీ మనం అడిగితేనే ఎక్కువ అడిగితే అందులో ఎంతో కొంత ఇస్తారన్న ఉద్దేశంతో నేను 10 crores అడిగితే వాళ్ళు ఇంకా మన మీద కాస్త దేవుడి దయ వల్ల ఇంకో 4 కోట్లు ఎక్కువ ఇచ్చినారు. ఇంకో 50 సంవత్సరాల వరకు కూడా దీంట్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా